ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ఓం శాంతి శాంతి శాంతి. 98వ పేజీ 32వ కారిక. న నిరోధో న చోత్పత్తిః న బద్ధో న చ సాధకః न मुमुक्षुर्न वै मुक्तः इत्येषा परमार्थता. भावैरसद्भिरेवायम् अद्वयेन च कल्पितः भावा अप्यद्वयेनैव तस्मादद्वयता शिव. మాండుక్యోపనిషత్ 2వ అధ్యాయం వైతథ్య ప్రకరణం చూస్తున్నాం. వైతథ్యం అంటే మిథ్యా అని తెలుసుకున్నాం. వైతథ్యం అంటే వితథస్య భావః వైతథ్యం. వైతథ్యం అంటే ఏమిటి? ఈ ప్రపంచం అనేటువంటిది సత్యం కాదు, ఇది వితథం అని అర్థం. ఈ 2వ అధ్యాయం వైతథ్య ప్రకరణం 7వ మంత్రంలో వచ్చినటువంటి ప్రపంచోపశమం అనే పదానికి వ్యాఖ్యానం, శ్లోకరూప వ్యాఖ్యానం చూస్తున్నాం. ఈ ప్రపంచం మనకు కనిపించేటటువంటిది నిజంగా లేదు అని ఉపనిషత్తు చెప్తున్నది. కంటికి కనపడుతుంది వ్యావహారికంగా, కానీ విచారణ చేసి చూస్తే అది సత్యం కాదు అంట. కనుక ఇది వ్యావహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు. కళ అనుభవించేటప్పుడు కళ సత్యమే, అది ప్రాతిభాసిక సత్యం. కళ కనేవాడికి కళ సత్యం. కళలో చూసే వస్తువులన్నీ సత్యం. ఆ కళలో చూసిన వస్తువులన్నీ సత్యం కాదు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మేలుకున్న తర్వాత తెలుస్తుంది. మేలుకునే వరకు అవి సత్యమే. ఆ కళలో వచ్చే సుఖదుఖాలన్నీ సత్యమే. కానీ మేలుకున్న తరువాత అది సత్యం కాదు అని తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నిద్రలో ఉన్నారు. ఆ నిద్రలో ఉంటే స్వప్నం వస్తుంది, కల వస్తుంది. ఇప్పుడు ఏ నిద్రలో ఉన్నాం మనం? అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం. అందుకనే యమధర్మరాజుల వారు నచికేతుడితో ఉత్తిష్టత జాగ్రత్త అన్నారు, మేలుకో అన్నారు. ఏమండి మేలుకొనే ఉన్నాం కదా, మళ్ళీ మేలుకో అంటాడేమిటి ఆయన అని అంటే, నాయనా నువ్వు మేలుకొనే ఉన్నావు కానీ నీ ఆత్మస్వరూపానికి నువ్వు మేలుకొని లేవు. నీ ఆత్మస్వరూపానికి నువ్వు మేలుకొని లేవు. నువ్వు అజ్ఞానం అనే నిద్రలో నీ ఆత్మస్వరూపాన్ని తెలియకుండా ఉన్నావు కనుక నువ్వు నిద్రలో ఉన్నట్లే అన్నారు. అందుకని మేలుకో అన్నారు. మనం మేలుకోవాల్సింది పోయి ఏం చెప్పాను పోయినసారి? మేలుకో సుగుణాల వాల అని చెప్పి భగవంతుని మేలుకొలుపుతున్నాం. మనం మేలుకోవాల్సింది మన నిజస్వరూపానికి, జ్ఞానానికి మనం మేలుకోవలసింది
అజ్ఞానం నుంచి మనం మేలుకోవలసింది మనం ఏం చేస్తున్నాం? మా బామ్మగారు పాడుతుండేవారు, మేలుకో సుగుణాల వాల జానకి లోల భక్తపాల మేలుకో. భక్తులందరూ పాడుతుంటారు, భూపాల రాగంలో పాడతారు. మరి కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల. ఆయన ఏదో నిద్రపోతున్నట్టు మనం మేలుకొలుపుతూ ఉంటాం. భగవంతుడు ఏమంటాడు? నేను ఎప్పుడూ మెలుకుతూనే ఉన్నాను ఆత్మస్వరూపాన్ని, నువ్వు మేలుకో నాయనా అని చెప్పి మనల్ని లేపుతాడు ఆయన. కనీసం ఆ భగవంతుణ్ణి మనం అలా లేపగా నిద్ర నుంచి మన భావన, మన భక్తి, ఆ భక్తి వల్ల ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించి మనల్ని ఒకరోజు అజ్ఞానమనే నిద్ర నుంచి మేలుకొలుపుతాడు. అజ్ఞానమనే నిద్ర నుంచి మనల్ని మేలుకొలుపుతాడు. అది ఆ భక్తి అనేటువంటిది ఇలా తీసుకొస్తుంది మనల్ని. సరే, అది వేరే విషయం. ఈ ప్రపంచోపశమం అనేటువంటిది అజ్ఞానం ఉన్నంతసేపు ఇది కనపడుతూ ఉంటుంది. జ్ఞానం కలగగానే ఈ ప్రపంచం అంతా కూడా సత్యం కాదు, కనపడుతున్నప్పటికీ కూడా అని తెలుస్తుంది మనకు. దానికి ఎంతకాలం పడుతుందండి అంటే, ఎంతవరకు నీకు అజ్ఞానం ఉన్నదో అంతవరకు నువ్వు వెనక్కి రావాలి. దారపు ఉండ చుడతాను చూసారా, ఎన్ని రౌండ్లు చుట్టామో అది ఖాళీ చేయాలంటే ఏం చేయాలి? అన్ని రౌండ్లు వెనక్కి తిప్పాలి ఆ దారపు ఉండని. ఇది అర్థం కాకపోతే మరొక ఉదాహరణ చెప్తా. స్క్రూ బిట్ అంద మేకుకి స్క్రూ మేకు ఉంటుంది చూసారా, దాన్ని లోపలికి తిప్పుతాం. దాన్ని బయటికి తీయాలంటే ఎన్ని రౌండ్లు తిప్పావో అన్ని రౌండ్లు వెనక్కి తిప్పాలి, అప్పుడే బయటకు వస్తుంది, లేకపోతే రాదు. ఏమిటి రావట్లేదు అంటే, నువ్వు ఎన్ని రౌండ్లు లోపలికి తిప్పావో అన్ని రౌండ్లు బయటికి తిప్పాలి. అదేవిధంగా ఈ అజ్ఞానం నుంచి మనం బయటపడాలి అంటే, ఎంత అజ్ఞానం ఉన్నదో మనకు జన్మల అజ్ఞానం అంత బయటికి రావాలి మనం. మళ్ళీ అంత వినాలి శాస్త్రం. వినగా ఆ శాస్త్రం మనకు బోధపడుతుంది. అలా బోధపడిన తరువాత జ్ఞాని తెలుసుకుంటాడు ఏమని. ఈ యొక్క 32వ శ్లోకంలో గౌడపాదాచార్యులు వారు చెప్తున్నారు, జ్ఞాని ఎలాగైతే నిద్ర నుంచి మేలుకొన్న తర్వాత ఒక వ్యక్తి, మేలుకున్న వ్యక్తి కలలో చూసినవన్నీ సత్యం కాదని తెలుసుకుంటాడో, అదేవిధంగా ఈ వ్యావహారిక ప్రపంచాన్ని నుంచి మేలుకున్నటువంటి తన ఆత్మస్వరూపానికి మేలుకున్నటువంటి జ్ఞాని అంటే చూస్తూనే ఉంటాడు ప్రపంచాన్ని, కానీ తన బుద్ధిలో జ్ఞానం చోటు చేసుకుంటుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు అతనికి ఈ సృష్టి లేదు, ఈ ప్రళయము ఉండదు. నా నిరోధ నచ ఉత్పత్తి అన్నారు. నిరోధ అంటే ప్రళయం. ఈ సృష్టి పోవడం, ఈ సృష్టి రావడం, పుట్టడం ఇవన్నీ ఉండవు ఆ యొక్క జ్ఞాని దృష్టిలో. అది ఊరికే కనపడుతున్నది అంతే. కలలో నిజంగా మనం ఏనుగులను చూసాం, నిజంగా పుట్టినయ్యా? ఆ చూసిన ఏనుగులు ఎక్కడికైనా వెళ్ళిపోయినాయా? ఎన్నో చూసామండి కలలో మనం. అవన్నీ నిజంగా పుట్టినయ్యా? మేలుకోగానే మళ్ళీ వాటి చోటుకు అవి వెళ్ళిపోయినాయా అంటే ఏం చెప్తారు చెప్పండి? అవి పుట్టలేదు, అవి వెళ్ళనూ లేదు. అవునా కదా? మనందరం కళ గురించి జ్ఞానులం. కళ గురించి మనకంతా జ్ఞానం ఉన్నది. జ్ఞానికి ఈ వ్యావహారిక ప్రపంచాన్ని గురించి జ్ఞానం ఉంటుంది. జ్ఞానికి ఈ కళలో చూసిన వస్తువులు ఎలాగైతే పుట్టలేదో వెళ్ళలేదో, అదేవిధంగా ఈ ప్రపంచంలో చూసే వస్తువులన్నీ కూడా నిజంగా పుట్టలేదు, నిజంగా పోవటమూ లేదు. నా నిరోధ నచ ఉత్పత్తి. ఈ రెండు లేనప్పుడు ఈ ప్రపంచం ఉన్నది, నన్ను బాధ పెడుతున్నది, నేను కష్టపడుతున్నాను, నాలో ఎన్నో పుణ్యపాపాలు ఉన్నాయి, నేను అనుభవిస్తున్నాను, ఎప్పుడేమవుతుందో ఏమో, ఈ బాధలన్నీ ఉన్నాయి, అన్నిటి నుంచి బయటపడాలి, నేను మోక్షాన్ని పొందాలి, అందుకని సాధన చెయ్యాలి, రోజు జపం చెయ్యాలి, తపం చెయ్యాలి, ఉపవాసాలు చెయ్యాలి, వ్రతాలు చెయ్యాలి, ఈ సాధన చేసి 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 నేను ఆ భగవంతుడిని చేరుకోవాలి అనేటటువంటి తపన ఉంటుందా వాడికి?
ఈ కళ్ళలో నుంచి మెలకు వచ్చిన తర్వాత నిన్న కళలో చూసిన వాటన్నిటిని గురించి ప్రాయశ్చిత్తం చేయాలండి నేను అంటాడా? అసలు ఉంటే కదండి చెయ్యడానికి, లేవు కదా. కళలో చూసిన వస్తువులు ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడా మనిషి? వాటికి ప్రాయశ్చిత్తం చెయ్యాలని కానీ వాటి గురించి గిల్ట్ హర్ట్ కానీ ఉంటుందా మనిషికి? ఉంటుందా? అవన్నీ అబద్ధం, అవన్నీ లేవు. అదేవిధంగా జ్ఞానికి ఒక సాధన చెయ్యాలి, నేను బద్ధుడినై ఉన్నాను, ఈ బద్ధుడినైనటువంటి నేను దీని నుంచి బయటపడాలి, నాకు మోక్షం కావాలి, ఇంక ఈ సంసారం వద్దండి, నాకు మోక్షాన్ని ఇవ్వండి అడుగుతుంటాం కదా. ఈ జన్మలో ఎట్లాగైనా స్వామిని నాకు మోక్షాన్ని ఇవ్వండి, కానీ ఏ సాధన చేయాలో చెప్పండి, జపం చెప్పండి, మంత్ర జపం ఇవ్వండి, సాధకుడు అవ్వాలి. నేను సాధకుడిని ఏం చేయాలి? సాధన చెయ్యాలి. సాధన ఎందుకు చెయ్యాలి? మోక్షాన్ని పొందాలి. ఎందుకు మోక్షం పొందాలి? ఇప్పుడు బద్ధుడినై ఉన్నాను. జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ ఉండవు. చూసారా? జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ ఉండవు. న బద్ధ నచ సాధక. ఎప్పుడు? జ్ఞానం వచ్చిన తర్వాత, ముందు కాదు, జ్ఞానం వచ్చిన తర్వాత. న ముముక్షు నవై ముక్త. ముముక్షు అంటే కోరుకునేవాడు లేడు, మోక్షాన్ని పొందాలి అని కోరుకునేవాడు. ముముక్షు అంటే ముముక్ష అంటే మోక్తుం ఇచ్ఛా ముముక్ష అని అర్థం. మోక్తుం అంటే బయటపడటం, ముక్తి, విడిపడటం, బయటపడడం. దేని నుంచి బయటపడాలని కోరుకుంటాం మనం? సుఖాన్నించా దుఃఖాన్నించా? సుఖాన్నించి బయటపడాలని ఎవరం కోరుకోం, దుఃఖాన్నించి బయటపడాలని కోరుకుంటాం, కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటాం. కనుక ఆ దుఃఖం నుంచి కష్టం నుంచి బయటపడాలని కోరుకోవడమే ముముక్ష అన్నారు. మోక్తుం ఇచ్ఛా. ఒక పక్షి ఎట్లాగైతే పంజరంలో నుంచి బయటపడాలని కోరుకుంటుందో, ఈ వ్యాధి జర మరణాలతో కూడినటువంటి ఈ శరీర బాధ నేను పడలేను, నేను దీంట్లో నుంచి బయటపడాలి, ఇంకా నాకు జన్మ మరణాలు వద్దు, ఈ కష్టాలు వద్దు, నాకు మానసిక బాధలు వద్దు నాకు అని బయటపడాలని కోరుకుంటాడు చూడండి. ఆ కోరికే ముముక్ష అని పేరు. ఆ ముముక్ష అని అంటే కోరిక అన్నమాట. డిజైర్ టు గెట్ ఫ్రీడమ్, డిజైర్ టు బీ ఫ్రీ అన్నారు. నేను స్వతంత్రాన్ని పొందాలి అని కోరుకోవడమే ముముక్ష. అది కలిగిన వాడు ముముక్షువు. ముముక్ష అస్య అస్తి ఇది ముముక్షు అన్నాడు. ఎవరికైతే ఈ యొక్క కోరిక ఉంటుందో వాడు ముముక్షువు. మోక్షాన్ని పొందాలి అనే కోరిక కలిగిన వాడు ముముక్షువు. జ్ఞానం వచ్చిన తర్వాత ఈ జ్ఞాని ముముక్షువుని అనుకుంటూ ఉంటాడా? నేను మోక్షం ఏమిటి, పొందడం ఏమిటి, నేను ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు కూడా ముక్తుణ్ణే, నా ముక్త. మోక్షాన్ని పొందిన తర్వాత అవునండి ఇప్పుడు ముక్తి వచ్చేసింది నాకు అన్నాడు. ఇప్పుడు ముక్తి వచ్చింది అంటాడా జ్ఞాని? అనడు. ఏమంటాడు తెలుసా జ్ఞాని? నేను ముక్తుణ్ణి కాదు అని అనుకున్నాను, బద్ధుడిని అనుకున్నాను, సంసారి అని అనుకున్నాను, పాపి పుణ్య పాపము కలవాడిని అనుకున్నాను, అదంతా నా భ్రమ. ముక్తుడిని కావాలి అని అనుకున్నాను ఎప్పుడో అజ్ఞానంలో ఉన్నప్పుడు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత, నేను ఆత్మనని తెలుసుకున్న తర్వాత, ఆత్మనైన నాకు బద్ధత లేదు, ముక్తి లేదు. నా ముక్త అన్నాడు. నేను ఎప్పుడూ ఆత్మస్వరూపాన్నే కనుక ముక్తి పొందడం అనేటటువంటిది లేదు అస్సలు. అట్లయితే నెక్స్ట్ క్లాస్ నుంచి రావక్కర్లేదా స్వామిని అని. ముక్తి పొందడం అనేది లేకపోతే ఇంకెందుకండి క్లాసుకు రావడం అనే ప్రశ్న వస్తుంది కదా. తమిళ సంవత్సర ఉగాది రోజు కూడా మీరు క్లాసు పెట్టారు, కనీసం సెలవు ఇవ్వచ్చు కదా, ఎందుకు కష్టపడి రావడం అని అనుకుంటాం మనం. అలా కాదు నాయనా, నీకు ఆ అజ్ఞానం ఉన్నంతసేపు నువ్వు శాస్త్రం చదవాల్సిందే, క్లాసుకి రావాల్సిందే. ముక్తి పొందవలసిన అవసరం లేదు. నేను ఎప్పుడూ ఆత్మస్వరూపాన్ని, ముక్త స్వరూపాన్ని, ఈ శరీరం నేను అనుకుంటూ ఉన్నంతసేపు మనం చదవాలి శాస్త్రం. ఆ అజ్ఞానం పోయే వరకు చదవాలి. జ్ఞానికి మాత్రమే ఈ భావన. న ముముక్షు నవై ముక్త. ఏమిటిది అని? ఇది ఏషా పరమార్థత, ఇదే పరమసత్యం.
ఇదే పరమసత్యం. కానీ మనమేమనుకుంటున్నాం? మనకు తెలిసింది సత్యం అనుకుంటున్నాం. ఏది? మనం చూసే ఇల్లు, మన పిల్లలు, మన పిల్లవాడు, అబ్బాయి, అమ్మాయి, కోడలు, కూతురు, మన ఆస్తులు, పాస్తులు ఇవన్నీ చూసుకొని ఇవి సత్యం అనుకుంటున్నాం. మనల్ని చూసి భగవంతుడు నవ్వుతున్నాడు. చిన్న పిల్లవాడు బొమ్మలను చూసుకొని, బలూన్ను చూసుకొని ఆనందిస్తూ ఉంటాడు. అదే లోకం వాడికి, అదే సత్యం అనుకుంటూ ఉంటాడు. ఆ గాలి బుడగని చూసి పెద్ద బూర వాడి ముందు ఉంటుంది, ఆడుకుంటూ ఉంటాడు. అదే వాడి జీవితం, అదే సర్వస్వం వాడికి. ఆ తల్లిదండ్రులు చూసి వీడి ఈ బుర్ర ఎంతసేపు ఉంటుంది, ఈ బూర వీడి దగ్గర కొద్దిసేపు ఉంటుంది, ఈ బెలూన్ పగిలిపోతుంది కొంతసేపు, ఇది ఎంతసేపు ఉంటుంది ఈ ఆనందం దీని గురించి అని మనకు తెలుస్తుంది. వాడికి తెలియదు, వాడికి తెలియదు. వాడు పసిపిల్లవాడు, వాడికి అదే సర్వస్వం, ఆ బొమ్మే సర్వస్వం. కానీ తల్లిదండ్రులకు తెలుసు ఈ బొమ్మలన్నీ కూడా దూదితో చేసినవి, పీచుతో చేసినవి. వాడికి అది కాదు, అది సత్యం. ఆ బొమ్మ గుర్రం బొమ్మ ఇస్తే గుర్రం అనుకుంటాడు వాడు, మనకు తెలుసు అది బొమ్మని. ఆ చిన్న పిల్లవాడికి అది సత్యం, మనకు తెలుసు అది సత్యం కాదని. అదేవిధంగా మనందరం కూడా అజ్ఞానంలో ఉన్నంతసేపు పసిపిల్లలతో సమానం, పసిపిల్లలమే. భగవంతుడు మనల్ని చూసి వీడు పాపం అంటుకుంటుంటాడు. ఆయన మనం పిల్లల్ని చూసి పాపం అనుకున్నట్టే ఆయన అనుకుంటాడు మనల్ని చూసి. కానీ మనందరం తెలివిగలవాళ్ళం అనుకుంటాం. ఎట్లాగైతే మన పిల్లలు తెలివిగలవాళ్ళు అనుకుంటారో, మన పిల్లలు వాళ్ళు తెలివిగలవాళ్ళు అనుకుంటారో, మనం కూడా తెలివిగలవాళ్ళం అనుకుంటున్నాం. కానీ జ్ఞానికి తెలుసు ఈ ప్రాపంచిక మనుషులు ఎంత అజ్ఞానంలో ఉన్నారో జ్ఞానికి తెలుసు, భగవంతుడికి తెలుసు. కనుక నాకు అన్నీ తెలుసు అని చెప్పి గర్వపడవాకు అంటుంది మన శాస్త్రం. అన్నీ తెలుసుని గర్వపడవాకు. మాకురు ధన జన యవ్వన గర్వం. శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు. మాకురు ధన జన, ధనగర్వం, జనగర్వం, యవ్వన గర్వం, హరతి నిమేషాత్ కాల సర్వం. క్షణకాలంలో ఇవన్నీ కరిగిపోతాయి. యవ్వనం పోతుంది, ధనం పోతుంది, ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది. ఆరోగ్యం ఎంతసేపు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? ముసలితనం వస్తుంది, 40 ఏళ్ళు దాటితే మనకు తెలుస్తుంది మనకు అదేంటో. మాకురు గర్వం, పుత్రాదపి ధన భాజాం భీతి. వైరాగ్యాన్ని పెంచుకో, ఇవన్నీ తాత్కాలికం అని చెప్తున్నది శాస్త్రం, మనం వినం. అది వచ్చింది శాస్త్రం చెప్తుంది లేండి, అది ఎవరికో సన్యాసులకి, మనకు కాదు అనుకుంటాం. శాస్త్రం అందరికీ చెప్తున్నది. పరమార్థత ఇదే. పరమార్థత ఏంటి? పరమసత్యం అని అర్థం, పరమ ప్రయోజనం. దీన్ని మించిన ప్రయోజనం మరొకటి లేదు ప్రపంచంలో. ఇది పొందలేకపోతే ఇది ఏది పొందనట్లే అన్నాడు. మనకు సుఖం శాంతి వచ్చేది దీనివల్లనే. కానీ ఆస్తులు పాస్తులు పిల్లలు కుటుంబం పరివారం ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వవని చెప్పి శాస్త్రము చెప్తోంది, మన అనుభవము చెప్తోంది. శాస్త్రం చెప్పిన తర్వాత మన అనుభవాన్ని చూసిన తర్వాత కూడా మన బుద్ధి రాకపోతే శాస్త్రం ఏమంటుంది? అనుభవించు నాయన, కొంతకాలం అనుభవించిరా అంటుంది. కొంతకాలం అనుభవించిరా, నీకే తెలిసిపోతుంది అంటుంది. త్వరగా అనుభవించేసి 40 ఏళ్లలోపు 30 ఏళ్లలోపు తెలిస్తే పర్వాలా, మిగతా సమయం అంతా కూడా శాస్త్రం చదవచ్చు. కానీ అలా రాదే మనకు బుద్ధి. సహజంగా 70వ ఏట 80వ ఏట వస్తుంది. అది కూడా వస్తుందా లేదా అని సందేహం. వస్తే పర్వాలా, ఏదో పుణ్యం చేసుకుని ఉంటే వస్తుందండి. అది కూడా అందరికీ రాదు. 80వ ఏట 90వ ఏట కూడా ఈ మానవ జన్మ ఎందుకు పుట్టాను నేను, దీని యొక్క సార్థకత ఏమిటి అనే ఆలోచన వస్తే ఆ జీవి ధన్యుడు. అలా రాని జీవి మరొక జన్మ ఎత్తాలి, మళ్ళీ ఒక జన్మ పుణ్య పాప కర్మలతో అనుభవించాలి. ఈ పరమార్థతని తెలుసుకోకపోతే అని చెప్పి గౌడపాదాచార్యులు వారు చెప్తున్నారు. ఆ జ్ఞాని ఆ స్థితిలో ఉంటాడు. కనుక ఆ జ్ఞానిని గురించి మనం తెలుసుకొని వింటూ ఉంటే ఒకరోజు మనం కూడా జ్ఞానులం అవుతాం. అది విషయం. తర్వాత కారికలో ఏం చెప్పారు? 33వ కారికలో భావై అసద్భిరేవాయం అద్వయేన చ కల్పిత. కొంచెం కష్టమైన కారికలు ఇవన్నీ, శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం అయం కల్పిత 33వ కారిక. పేజ్ ఎక్కడున్నాం? 99వ పేజీలో 33వ కారిక. ఇప్పుడు అర్థం చెప్తాను ఈ శ్లోకానికి. చదివాం పోయిన వారం క్రిందటిసారి. భావై అసద్భి
అయం కల్పిత అద్వయేన అన్నారు. అయం కల్పిత అంటే ఏమిటి? ఈ ఆత్మ మీదనే అన్నీ కల్పింపబడినయి. ఆత్మ మీదనే అన్నీ కల్పింపబడినాయి. కల్పిత అంటే కల్పింపబడడం. ఏమి కల్పింపబడినాయి? అసద్భిః భావైః అన్నారు. అసద్భిః అంటే అసత్యమైనటువంటి, సత్యం కానటువంటివి, నిజం కానటువంటివి. అసద్భిః భావైః. భావైః అంటే వస్తువులు, నామరూపాలు, అన్ని వస్తువులు. భావం అంటే ఇక్కడ వస్తువులు అని అర్థం. చైరు, ఫ్యాను, మైకు, కార్పెట్, ఇల్లు, వాకిలి, నామరూపాలన్నీ. భావాలంటే ఇక్కడ నామరూపాలన్నీ. నామరూపం అంటే నామం అంటే పంగనామం కాదు. నామం అంటే అన్ని పేర్లండి. మనం ఏ పుష్పం, క్లిప్, పుస్తకం, మనం వాడే మాటలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తువులే కదా. ఒక వస్తువుకి ఒక రూపం, ఒక పేరు ఉంటుంది. ప్రతి వస్తువుకి పేరు రూపం లేని వస్తువు ఉన్నదా అండి? ఇప్పుడు ఒక కుర్చీ అన్నాం, ఆ కుర్చీకి ఒక రూపం ఉన్నది, కుర్చీ అనే పేరున్నది, అది ఒక వస్తువు. దాన్ని భావం అని చెప్పబడింది ఇక్కడ, ఆ పేరుతో పిలువబడింది అంతే. భావైః అంటే ఈ ఆత్మ మీద ఈ వస్తువులన్నీ కల్పింపబడినయి. అయం కల్పితః అసద్భిః భావైః. వస్తువులు నామరూపాల చేత ఈ ఆత్మ మీద కల్పింపబడినయి అన్నారు. వస్తువులు నామరూపాలన్నీ ఆత్మ మీద కల్పింపబడినయి అన్నారు. అద్వయేన చ అన్నారు. అద్వయం అంటే ఏమిటి? ఈ ఆత్మ మీద కల్పింపబడినవి అన్నాను. ఎటువంటి ఆత్మ ఇది? అద్వయం. రెండు ఆత్మలు లేవండి, ఉన్నది ఒకే ఆత్మ. అద్వయేన, ఒకే ఆత్మ మీద ఇవన్నీ కల్పింపబడినాయి. ఏవన్నీ? ఆవిడ, ఆమె, ఈయన, ఇతడు, అతడు, ఇది, అది అన్నీ కల్పింపబడినాయి. ఏమండి నమ్మశక్యం కావడం లేదండి అన్నాడు. సూర్యోదయం అవుతున్నది అనుకుంటున్నావు, సత్యం ఏమిటి? సూర్యోదయం ఉన్నదా? సూర్యోదయం లేకపోయినా ప్రతిరోజు నువ్వు సూర్యోదయాన్ని చూస్తున్నావే. నువ్వు చూసినంత మాత్రాన సూర్యోదయం అవుతున్నదా నిజంగా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది కానీ సూర్యుడు తిరగడం లేదే. కానీ నీ అనుభవం ఏమిటి? సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, తూర్పును అది వేరే, తూర్పును ఉదయిస్తున్నాడు, పడమరన అస్తమిస్తున్నాడు. ఈ పదాలు వాడుతున్నాం కదా మనం. ఇది సత్యమా అబద్ధమా? ఏమో ఎంత తెలియగల వాళ్ళమో చూడండి మనం. అందులో పేపర్లో కూడా వస్తుంది సన్ రైజ్ టైం, సన్సెట్ టైం అన్నారు. సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడము లేదు. ఉదయిస్తున్నట్లుగా కనపడుతున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది. ఆ తిరిగేటప్పుడు అది మనకు సూర్యుడి కదలికలాగా కనపడుతుందే కానీ మనం భూమి కదలడం లేదనుకుంటున్నాము. ఇప్పుడు కదులుతున్నట్లు అనిపిస్తున్నదా మనకు? ఎక్కడండి కదలకుండా కూర్చున్నాను గుండ్రాయిలాగా అంటే. కానీ సత్యం ఏమిటో తెలుసా? మన అనుభవం భూమి కదలడం లేదు. సత్యం ఏమిటి? భూమి అతివేగంగా కదులుతున్నది. దానికి ఆకర్షణ శక్తి ఉండడం వల్ల మనం పడడం లేదు కింద. అది భూమి ఆకర్షణ శక్తి ఉండడం వల్ల మనం పడడం లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? భూమి స్థిరంగా ఉన్నది. ఏమండి ఈ అనుభవం సత్యమా? భూమి స్థిరంగా కదలకుండా ఉన్నది, ఇది సత్యమా? అనుభవం ఏం చెప్తున్నది? స్థిరమని చెప్తున్నది. సత్యం ఏమంటోంది? భూమి తిరుగుతున్నది అంటోంది. మనకి ఇంకా పైత్యం రాకపోతే అది పెద్ద విషయం. మన అనుభవం ఒకటి, శాస్త్రం చెప్పేది ఒకటి, సత్యం ఒకటి. చూసారా? సూర్యుడు ఉదయించడం లేదంటున్నది, మన అనుభవానికి సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటున్నాడు. గౌడపాదాచార్యుల వారు ఏం చెప్పారు? నాయనా, నీ అనుభవాలన్నీ సత్యం కావాలని ఎక్కడా గ్యారంటీ లేదన్నారు. నీ అనుభవాలన్నీ సత్యమే కావాలని ఎక్కడా రాసిపెట్టి లేదు నాయనా అన్నాడు. ఈ సూర్యోదయం అనుభవం సత్యం కాదు, భూమి స్థిరంగా ఉన్నది అనేది సత్యం కాదు, ఈ ప్రపంచం అంతా ఉన్నది సత్యంగా నువ్వు అనుకుంటున్నావు, ఇది కూడా సత్యం కాదు. నీ అనుభవానికి ఇది కనపడుతున్నది కానీ ఇది సత్యం కాదు అన్నాడు. మరి ఎలాగండి అన్నాడు.
నువ్వు జ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఏం చేయమంటారండి అన్నాడు. శాస్త్రాన్ని చదువు అన్నాడు. చదివితే తెలుస్తుంది ఇది సత్యం కాదని. ఇది సత్యం అనుకోవడం వల్ల ఏమిటి బాధలు తెలుసా? దిగులు, చింత, భయం, కోపం, తాపం, ఈర్ష, అసూయ, అన్ని రకాలు ఒకటే. టెన్షన్, సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్ అన్నీ వస్తాయి ఒకటే. ఇవన్నీ ఆనందంగా ఉంటుంది, అవన్నీ వస్తే రాదు కదా. కనుకనే ఈ సత్యాన్ని తెలుసుకో అంటుంది శాస్త్రం. ఏమంటున్నారు ఇక్కడ? ఇవన్నీ కల్పితాలే నాయన, నిజం కాదు అన్నారు. భావాహ అపి అద్వయేనైవ, ఈ అన్నీ కూడా కల్పింపబడినయి, ఇవన్నీ నిజం కాదు. ఈ అద్వయమైనటువంటి బ్రహ్మ మీదనే ఇవన్నీ కల్పింపబడినయి. భావాహ అంటే ఈ సత్యం కానటువంటి వస్తువులన్నీ కూడా. భావాహ అద్వయేన ఏవ, దీనికి అధిష్టానం ఏమిటి? బ్రహ్మమే. పాములాగా లేదు ఇది, చూసుకోండి. ఓకే, ఇది తాడు, ఇది పాములాగా కనపడుతున్నది అన్నారు. పాము తాడు మీద కల్పింపబడింది. ఈ పాము కనపడుతున్నది చూసారా, పాములాగా కనపడుతున్నదే. మనం మంద అంధకారంలో పాము అనుకుంటున్నాం. ఈ పాముకి అధిష్టానం ఏమిటి ఇప్పుడు? ఏ పాము? అంధకారంలో తాడు మీద పాముగా భావించాం. ఆ పాము చెప్తున్నాను, నిజమైన పాము కాదు. మంద చీకటిలో, మసక చీకటిలో ఒక తాడు ఉంటే ఆ తాడుని పాముగా అనుకున్నాం. ఇప్పుడు ఆ పాముకి అధిష్టానం ఎవరండి? ఆధారం ఏమిటి? తాడు. పాము మీదనే మనం, తాడు మీదనే పామును చూస్తున్నాం కదా. ఈ పాము కల్పింపబడింది తాడు మీద. తాడు మీద పాము మసక చీకటి వల్ల పాముగా భావించాం మనం. ఆ భావించినప్పుడు ఆ పాముకి అధిష్టానం, ఆధారం, ఆ పాము కనపడడానికి అధిష్టానం తాడు. ఆ తాడు లేకపోతే పాము ఉండదు, ఆ కల్పింపబడిన పాము ఉండదు. ఆ కల్పింపబడినటువంటి పాము సత్యం అనుకొని భయపడుతున్నాం మనం. సత్యం అనుకొని భయపడుతున్నాం. లైట్ వేయంగానే ఆ పాము ఎక్కడికి వెళుతుంది? లైట్ వేయగానే ఆ పాము, తాడు మీద చూసిన పాము ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి వెళ్ళదండి, పాము లేదని తెలుస్తుంది అన్నాడు. భ్రమించావు, నువ్వు కల్పించుకున్నావు, అది కల్పన. అదేవిధంగా ఈ వస్తువులన్నీ కూడా, నామరూపాలన్నీ కూడా బ్రహ్మం మీద కల్పింపబడినాయి అంటుంది ఈ కారిక. ఇది విషయం. ఎప్పుడైతే తాడుగా చూసినప్పుడు నీకు భయం ఉండదు. త్రాడుగా చూసినప్పుడు భయం ఉంటుందా ఏమిటి? ఏం భయం ఉంటుందండి? కానీ త్రాడుని పాముగా భ్రమించాననుకోండి, ఆ పాముని కొట్టాలని, దాన్ని చంపేయాలని, దాని నుంచి పారిపోవాలని, అది నన్ను కాటేస్తుందని, అది బుసగొట్టి నా మీదకి వస్తుందని ఎంత భయం! చెమటలు పడుతుంది, పరిగెట్టాలనిపిస్తుంది, అరుస్తాను, పెద్దగా కేకలు వేస్తాను, అందరు రండి నన్ను రక్షించండి, ఇక్కడ పాము ఉంది నా వెంట పడుతుంది, ఇది పరిగెడుతుంది అనుకుంటాడు వీడు. ఇవన్నీ అవసరమా? ఆ పాముని చూసి భయపడడం అవసరమా? ఒళ్ళంతా చెమటలు పట్టడం అవసరమా? పడుతున్నది అయినా అవసరమా? అది అవసరం లేదు. దాన్ని కొట్టాలి అని అనుకుంటున్నావు, అది అవసరమా? దాని నుంచి పారిపోవాలి అని అనుకుంటున్నావు, అవసరమా? లేదు కదా. ఉదాహరణ బాగా అర్థమవుతుంది మనకు. ఇప్పుడు ఈ బ్రహ్మం అనే ఆత్మ మీద, ఆత్మ అనేటటువంటి బ్రహ్మం మీద, సత్యం, జ్ఞానం, అనంతం అనే బ్రహ్మ చైతన్యం మీద ప్రతి నామరూపం కల్పింపబడింది. అన్ని నామరూపాలు కల్పింపబడినాయి. శత్రువు, మిత్రువు, ఈ ప్రపంచం, నామరూపాలన్నీ కూడా నన్ను అందరూ బాధ పెడుతున్నారు, నేనేమైపోతాను, నాకేం జరుగుతుందో, దిష్టి తగులుతుందో, లేకపోతే నాకేమన్నా నష్టం వస్తుందో, నాకేమన్నా అవుతుందేమో, లేకపోతే నా ప్రాణం రోడ్డు మీదనే పోతుందేమో. అసలు ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి తెలుసా? లేనటువంటి, సంసార బాధలు లేనటువంటి, కల్పింపబడినటువంటి ఈ నామరూపాలన్నీ కూడా ఈ బ్రహ్మమని తెలుసుకోకపోవడం వలన వస్తున్నాయి. ఆ తాడుగా తెలుసుకోకపోవడం వల్ల కదా వచ్చింది ప్రాబ్లం.
కనుక బ్రహ్మాన్ని బ్రహ్మముగా తెలుసుకోకపోవడం వల్ల బ్రహ్మం మీద కల్పింపబడినటువంటి ఈ నామరూపం, ఏ నామరూపం? అమ్మ నాన్న ఇచ్చారు కదా రూపం, ఒక పేరు, ఇది సత్యం అనుకుంటాను. అద్దం ముందు నుంచొని ఆహా ఎంత బాగున్నానో లేదో, ఎంత బాగున్నాను అని అనుకుంటాడు. ఎవరి ముఖం వాడికి బాగుంటుందండి. ఎంత కురిపి అయినా కూడా బాగాలేని అని అనుకోడు కదా, అది భ్రమ. ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాడు చూసారా, అంటే ఆ బ్రహ్మం మీద ఈ శరీరాన్ని కల్పించుకున్నాడు. ఈ శరీరాన్ని కల్పించుకున్న తర్వాత ఇంకా ఆగలేదు అక్కడి నుంచి బండి. ఎక్కడికి వెళ్ళింది? మా అబ్బాయి. అది రెండో కల్పన నెంబర్ 2. ఇంకా వాడికి ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా అమ్మో మా అబ్బాయి, అమ్మో మా అమ్మాయి. ఇంకా దుఃఖం సుఖం దుఃఖం, దీనివల్ల సుఖ దుఃఖం, దీనికి కనెక్టెడ్ వన్ ఆల్సో సుఖ దుఃఖం. ఇంకా వెళుతూనే ఉంటుంది దీనికి నాన్ స్టాప్. ఇంకా అబ్బాయి అమ్మాయికి మళ్ళీ పిల్లలు పుడితే ఇంకా పెరుగుతుందన్నమాట. మన సంసారం, మన అజ్ఞానం ఇంకా పెరుగుతుంటే సాగదీస్తుంటాం మనం. సాగదీసి ఏమవుతుందో, ఎట్లా జరుగుతుందో, వాడికి ఎట్లుందో, వీడికి ఎట్లుందో, నాకేమవుతుందో, వాళ్ళకేమవుతుందో, దీనితోనే సరిపోతుంది 24 గంటలు. బిజీ అన్నాడు. ఏమిట్రా బిజీ అంటే భ్రమ కల్పన ఎలా దారి తీస్తుందో చూడండి. ఒకదానికి అలా దారి తీసి మనిషి కుంగి అజ్ఞానం వల్ల ఈ శరీరమే తను అనుకుంటూ ఈ తండ్రి బాధ్యత, తల్లిగా, కూతురిగా, కొడుకుగా, భార్యగా, భర్తగా ఇవన్నీ కూడా ఈ పాత్రలని నిజమనుకుంటూ ఈ శరీరాన్ని ఇట్లాగే జరుపుకుంటూ వెళ్ళిపోయి ప్రాణాన్ని వదిలిపెడుతున్నాడు. ఈ కల్పింపబడిన ఈ యొక్క నామరూపాలతో శాస్త్రం అంటుంది ఇవన్నీ అసత్యం, అసద్భిహి అన్నారు. ఇవి నిజం కాదు అన్నారు. కల్పింపబడినని తెలియడం లేదండి అన్నాడు. కలలో ఉన్నవన్నీ కల్పింపబడినాయి, తెలిసినాయా ఏమిటి? కలలో ఉన్నంతసేపు తెలియవు కదా, మెలకుతో ఉంటే కదా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం కదా, అందుకని తెలియదు. గురువు గారు 13 సంవత్సరాలు చెప్పినా కూడా తెలియదు, 15-20 సంవత్సరాలు చెప్పినా కూడా తెలియదు. మనుష్యాణం సహస్రేషు, వేల కొలదిలో ఎవరికో ఎక్కడో ఈ జ్ఞానం దొరుకుతుంది, కానీ అందరికీ దొరకదు. ఎవరికి వస్తుందండి ఈ జ్ఞానం అన్నాడు? ఎవరైతే నాకు ఈ జ్ఞానాన్ని ఇప్పుడే ఈ జన్మలోనే నేను పొందాలి అని కోరుకుంటాడో వారికే వస్తుంది. కానీ ఏమండి నాకు ఈ జన్మలో వస్తుందంటారా? వచ్చే జన్మలోనైనా మీరే నా గురువుగారు రండి అంటారు. కానీ ఒరే నువ్వు ఈ గురువుగారిని కూడా లాగుతారు వచ్చే జన్మకి. నీకు జన్మే లేదురా, నువ్వు ఆత్మస్వరూపురా అనేరా అంటుంటే వినరు. వినకుండా నాకు ఈ జన్మలో వస్తుందంటారా మోక్షం అంటే సందేహం. అలా సందేహం ఉన్నవాడికి జ్ఞానం రాదు. సంశయాత్మ వినశ్యతి, సందేహపడకూడదు. ఇవన్నీ శాస్త్రం మీద అంత శ్రద్ధ ఉండాలి. శాస్త్రం మీద ఎంత శ్రద్ధ ఉండాలి? ఒక తల్లి మీద ఎట్లాగైతే ఒక శిశువు బిడ్డ తల్లిని నమ్ముతాడు, తల్లి నాకు మంచే చేస్తుంది అని చెప్పి కొడుకు నమ్ముతాడు, కూతురు నమ్ముతుంది. ఎప్పుడైనా కొడుకు కానీ కూతురు కానీ తల్లి మీద చిన్నప్పుడు మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లి మీద అనుమానం పడతామా? తల్లే సర్వస్వం అని చెప్పి అమ్మ చీర పట్టుకోనే వెళతాం. అమ్మ కొట్టినా సరే మళ్ళీ అమ్మ కాలే పట్టుకుంటాం. ఎందుకు పట్టుకుంటాం? అమ్మ నాకు అన్యాయం చేయదు, అమ్మే నా శ్రేయస్సు కోరుకుంటుంది అనేటువంటి నమ్మకం ఆ బిడ్డకి. ఎంత నమ్మకం అంటే అమ్మ నన్ను వదిలిపెట్టదు, అమ్మ నా శ్రేయస్సు చూస్తుంది, నాకు అన్నీ ఇస్తుంది అమ్మ, నన్ను కాపాడుతుంది అమ్మ అనేటువంటి నమ్మకం. ఒక తల్లి మీద ఒక బిడ్డకు అంత నమ్మకం ఉంటే 1000 తల్లులతో సమానమైనటువంటి ఈ శాస్త్రం మీద అజ్ఞానంతో ఉన్న ఈ శిశువునైనా నాకు ఎంత నమ్మకం ఉండాలి చెప్పండి. సహస్ర హితైషిణి వేదమాత అంటాం. వేదమాత 1000 తల్లులతో సమానం. ఒక్క తల్లి మీదనే నీకు అంత నమ్మకం ఉంటే 1000 తల్లుల సమానమైనటువంటి ఈ శాస్త్రం మీద నమ్మకం వద్దా? అవన్నీ ఏదో వాక్యాలు, పదాలు, భగవద్గీత ఏదో పుస్తకం పూజా రూమ్లో పెట్టి రోజుకు 4 పూలు వేస్తే అనుకుంటాం మనం. ప్రతి ఒక్క పదాన్ని మన జీవితంలోకి అన్వయించుకోకపోతే భగవద్గీత ఒక్క కాగితం ముక్క. అది
మన జీవితాల్లోకి మనం అన్వయించుకోకపోతే ఈ మాండుక్య మంత్రాలని అది ఒక పేపర్. ఆఫ్టర్ ఆల్ ఏ పేపర్, ఇది ఆఫ్టర్ ఆల్ ఏ పేపర్, నథింగ్ ఎల్స్. ఎప్పటి వరకు అంటే మనం ఈ యొక్క సత్యాన్ని గ్రహించనంత వరకు అది ఒక కాగితం ముక్క. అది తెలుసుకున్న రోజు దానిలో ఉన్నటువంటి ప్రభావం మనకు అర్థమవుతుంది. కనుక 1000 తల్లులతో సమానమైనటువంటి ఈ శాస్త్రం చెప్తోంది ఈ బ్రహ్మం మీద ఇవన్నీ కల్పింపబడినవి అంటున్నది. ఎలా కల్పింపబడినవి? ఏమండి కల్పించినవి అంటున్నారు. ఎలా అండి కల్పించబడినవి అంటే అసలు విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు చెప్తారు ఎవరైనా, ఇంకా దీని వెనకాల ఉన్నది చెప్పాలి అంటే మీరు రెడీగా ఉంటే చెప్తాను నేను. కల్పింపబడినవి అంటే ఇప్పుడు ఈ క్లిప్ ఉంది చూడండి, ఇది బ్రహ్మం మీద కల్పింపబడింది. ఈ మాట మీకు ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలేదు. దీని వెనకాల ఉన్న అర్థం ఏమిటంటే క్లిప్పు ఉన్నది అన్నాం. ఈ ఉన్నది అనేటువంటిదే బ్రహ్మం. ఉన్నది అనే దాన్ని మనం కళ్ళతో చూడలేం. ఉన్నది అనేదాన్ని తెలుసుకుంటాం క్లిప్ ద్వారా. అర్థమైందా? ఈ క్లిప్ అనేటువంటిది బ్రహ్మం నుంచి ఉన్నది అనేదాన్ని అప్పు తీసుకుంది. అప్పు తీసుకొని క్లిప్ ఉన్నది అంటాం. ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు, ఇది ఉన్నది, అది ఉన్నది. ఆ ఉన్నది ఉనికి ఏదైతే ఉన్నదో ప్రతి వస్తువు, ఈ తాడు చెప్పండి ఉన్నది, చైర్, ఫ్యాన్, ఎందుకు ఉన్నది అని వాడతారు చెప్పండి? ఎందుకు వాడుతున్నారు? ఉన్నది అని వాడకుండా మాట చెప్పండి. ఉన్నది అనే మాట ఆ ఉన్నది అంటే ఏమిటండి అర్థం? ఎప్పుడు ఆలోచించాలా మనం? అదే ఉనికి అంటే ప్రతి ఒక్క నామరూపానికి బ్రహ్మమే ఆ ఉనికినిస్తున్నది. ప్రతి నామరూపం బ్రహ్మం నుంచి ఆ ఉనికి తీసుకుంటున్నది. ఇది సత్యంగా లేదు నిజంగా. ఇది సత్యంగా లేదు నిజంగా. పుష్పం ఉన్నది అన్నాం, పుష్పం ఉన్నది అన్నాం, త్రాడు ఉన్నది అన్నాం. కనుక ఆ ఉన్నది అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకున్నది అంటే ఆ బ్రహ్మం నుంచే తీసుకున్నది. ఏదైతే ఉన్నది అనే తీసుకుంటుందో అది సత్యం కాదు, ఏదైతే ఉన్నది అనేది ఇస్తున్నదో అది సత్యం అన్నారు. అది బ్రహ్మం. ఇప్పుడు ఈ కుండ ఉన్నదా అండి? ఉన్నది. కుండ లేదు, మట్టి ఉన్నది. మట్టి ఉన్నది అన్నారు. ఆ ఉన్నది అనేటువంటిది, ఈ కుండ అనేది మిథ్యా, త్రాడు మిథ్యా, పుష్పం మిథ్యా, ఇవన్నీ మిథ్యా. అంటే ఏమిటి అర్థం? ఏదైతే ఉనికిని తీసుకొని ఉంటున్నదో అది మిథ్యా. ఉనికిని ఇచ్చేది సత్యం. ఉనికిని ఇచ్చేది సత్యం. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, కొంచెం కష్టం, ఇంకా చెప్తాను వివరంగా. ఈ యొక్క నామరూపాలన్నీ కూడా కల్పింపబడినవి అంటే ఉన్నది అనే దాని మీద కల్పింపబడినాయి. ఇప్పుడు చైర్ ఉన్నది అన్నారు మీరు. చైర్ అనే వస్తువు ఉన్నదా? ప్లాస్టిక్ ఉన్నదా? ప్లాస్టిక్ ఉన్నది. కార్పెట్ ఉన్నది అన్నారు. కార్పెట్ ఉన్నదా? దారం ఉన్నదా? కార్పెట్ ఎక్కడుందండి? లేదు కదా. పుష్పం అన్నారు. ఏది పుష్పం? ఈ రెక్క పుష్పమా? ఈ రెక్క పుష్పమా? ఈ రెక్క పుష్పమా? ఈ కాడ పుష్పమా? ఏది పుష్పం? పుష్పం అనే వస్తువు ఉన్నదా? అన్ని రెక్కలు కలిస్తే రెక్కలు కలిసి ఉన్నదండి, అంతే. పుష్పం అనేది లేదు. దానికి పుష్పం అని పేరు పెట్టాం మనం. కుండ అనేది కూడా లేదు. కుండ, మట్టికి కుండ అని పేరు పెట్టాం. చైర్ కూడా లేదు, ప్లాస్టిక్కి చైర్ అని పేరు పెట్టాం మనం. ఇలా ఆలోచిస్తూ వెళ్ళారనుకోండి ప్రతి వస్తువు. చీర అన్నాం, చీర ఎక్కడుంది? దారం కలిసి ఉన్నది. పడుగు పేకల్లాగా ఓతప్రోతం అంటారు దీన్ని. కలిసి ఉండటం వల్ల మనం ప్రతి ఒక్క నామరూపం ఇంతే. ఈ శరీరం అన్నారు, ఈ కాలు శరీరమా, చెయ్యి శరీరమా? ఈ శరీరం అనేది ఎక్కడుంది? ఇప్పుడు నేను అంటే కాలు నేనా, కన్ను నేనా, తల నేనా? ఏది నేను? ఇవన్నీ ఆలోచించే టైం ఎక్కడుందండి మాకు? పొద్దునే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం వచ్చి నైట్ డిన్నర్ అయిపోయింది మన పని. కనుక ఇప్పుడు సత్యం అంటే అద్వైతం సత్యం అన్నారు. అద్వయేన అన్నట్టు అద్వయం, అద్వైతం సత్యం. నామరూపాలన్నీ కూడా వ్యావహారిక దృష్టిలో నీకు కనపడుతున్నాయే కానీ నిజం కాదు. వస్త్రం అనేది లేదు, అసలు దారం ఉన్నది.
ఆ ఉన్నది అనేదే సత్యం. కానీ ప్రతి వస్తువు ఉన్నది 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 అనేది తీసుకొని ఆ ఉన్నది అనే దాని మీద నామరూపాలు కల్పింపబడినాయి అని చెప్తున్నది ఈ కారిక. ఈ 33వ కారికలో అద్వయత శివ అన్నారు. తస్మాత్ ఈ అద్వయమైనటువంటి బ్రహ్మమే శివ అంటే మంగళం అని అర్థం. మంగళం. మిగతా నామరూపాలన్నీ కూడా కల్పించబడినయి. ఎలాగైతే సర్పం లేదు, ఆ సర్పాన్ని కల్పించాం, లేనిదాన్ని కల్పించుకోవడమే మిథ్య అంటారు. ఎండమావిల్లో నీరు కనపడుతుందండి రోడ్డు మీద, ఉన్నట్లుగా కనపడి నిజంగా లేకపోవటం ఏదైతే ఉందో అది మిథ్య. 3 విషయాలు చెప్తాను మీకు అర్థం కావడానికి. 3 విషయాలు తెలుసుకోండి. 3 సత్యాలండి. 3 సత్యాలు ఏమిటంటే తుచ్చం, మిథ్య, సత్యం. అంటే మనకు కళలో కనపడేది అది ప్రాతిభాసిక సత్యం. ప్రాతిభాసిక సత్యం. ఇప్పుడు ఈ మెలకువతో ఉన్నప్పుడు చూసేది వ్యావహారిక సత్యం. ఎందుకండి ఇది వ్యవహారిక సత్యం? వ్యవహార యోగ్యంగా ఉండబట్టి వ్యావహారిక సత్యం. బ్రహ్మము పారమార్థిక సత్యం. బ్రహ్మం ఆత్మ పారమార్థిక సత్యం. ఈ ప్రాతిభాసిక సత్యం అంటే కళ. కళ అనేది ప్రాతిభాసిక సత్యం. మనం కల్పించుకున్నాం. కళని మన మనస్సు కల్పించింది. ఇది మనం కల్పించలేదు. ఈ జగత్తు మనం చూసేది ఈశ్వర సృష్టి, అది మనం కల్పించలేదు. ఇది బ్రహ్మం మీద కల్పింపబడింది. కనుక పారమార్థిక సత్యం బ్రహ్మం, వ్యావహారిక సత్యం ఈ ప్రపంచం, కళ ప్రాతిభాసిక సత్యం. కళ మిథ్య, ఈ జగత్తు మిథ్య. ఉన్నట్లుగా కనపడుతుంది కానీ నిజంగా ఉండదు. సద్ అసద్ విలక్షణం మిథ్యా అన్నారు. అది మిథ్యా యొక్క నిర్వచనం. మిథ్యా అంటే ఏమిటి? కనపడుతుంది సత్, అదే సమయంలో అది నిజం కాదు, అది అసత్. అంటే మన అనుభవానికి మనకు కనపడుతుందే కానీ అది నిజం కానిది ఏదైతే ఉందో అది మిథ్య. కళ చూసాం, కళ కనపడింది, మేలుకోగానే కళ లేదని తెలిసింది. ఇప్పుడు కళ ఉన్నదా లేదా? ఏమండి, కళ లేదంటారా? కళ అస్సలు లేదంటారా? లేదు. ఎందుకంటే అనుభవించాం కళ. మెళుకు వచ్చిన తర్వాత కళ ఉన్నదా? లేదు. ఇప్పుడు కళ ఉన్నదా లేదా అంటే ఏం చెప్తారు? ఉన్నది లేదు అని చెప్పాలి. అంతే కదా. మరి ఇందులో పెద్ద పిహెచ్డి చేయాలా? దీనికి ఏమిటి అక్కర్లేదు. కళ ఉన్నదండి, కలగనేటప్పుడు మెలకు వచ్చిన తర్వాత కళ లేదు. ఇప్పుడు కళకి నిర్వచనం ఏం చెప్పాలి మనం? సత్ అసత్, ఉన్నది లేదు, సదసత్ అన్నారు. అందుకని దానికి నిర్వచనం చెప్పలేం. కళకి నిర్వచనం చెప్పలేం. ఎందుకంటే ఉన్నదని చెప్పలేం, లేదని చెప్పలేం. నిజంగా ఉన్నదని చెప్పలేం, నిజంగా లేదని చెప్పలేం. అర్థమైందా? అర్థం అవుతుందా? ఇది వేదాంతం అంటే. చర్నింగ్. కళ లేదని చెప్పగలరా? లేదు. అది సత్యం అని చెప్పగలరా? లేదు. అది మిథ్య. ఏదైతే ఉండి కనపడుతూ ఉంటుందో కానీ అది లేదు అని తెలుస్తుందో తర్వాత అది మిథ్య. ఉన్నట్లుగా ఉండి లేకుండా పోతుంది, అది మిథ్య. ఇది మిథ్య అంటే అండి, ఈ వ్యావహారిక ప్రపంచం అంతా మిథ్య. కళ మిథ్య. సద్ అసద్ విలక్షణం. అది ఉన్నది కాదు, లేనిది కాదు. ఏదైతే ఉండి లేకుండా ఉంటుందో, తెలుగు భాషే, ఏది ఉండి లేకుండా ఉంటుందో అది మిథ్యా. ఉన్నట్లుగా కనపడుతుంది అనుభవకాలంలో, దగ్గరికి వెళ్ళి చూస్తే విచారణ చేస్తే ఉండదు. ఆ రోడ్డు మీద నీళ్లు కనపడుతున్నాయి, అది సత్యమా అసత్యమా? తారు రోడ్డు మీద వెళ్తుంటే నీళ్లు కనపడుతున్నాయి, కంటికి కనపడుతున్నాయి నీళ్లు, సత్. దగ్గరికి వెళితే అసత్. అంటే ఉండి లేకుండా ఉన్నది అది. దాన్ని ఏమనాలప్పుడు? మిథ్యా. ఎండమావి మిథ్యా. సముద్రం దగ్గరికి వెళ్ళంగానే ఆ యొక్క కాలి చిప్ప, అదేంటి చూస్తారు దాన్ని? ముత్తిన చిప్ప. ముత్తు చిప్పలు ఏమో అంటారు చూసారా? ఆలు చిప్పలు, ఏవో చిప్పలు. ఓకే.
దాని మీద వెండి కనపడుతుంది, వెండి అనిపిస్తుంది. సత్, వెండి ఉన్నది, దగ్గరికి వెళ్ళంగానే లేదు. ఉండి లేకుండా ఉన్నది కనుక అది మిథ్య. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రపంచం కూడా అంతే. 3 ఉదాహరణలు చెప్పా. ఈ పాము కూడా మంద చీకట్లో ఉండి లేదు, ఇది మిథ్య. ఎండమావి మిథ్య, కళ ఉండి లేకుండా ఉన్నది మిథ్య, ఆ ముత్యం చిప్పలో వెండి కనపడటం మిథ్య. 4 ఉదాహరణలు చాలా. ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య. ఉన్నట్లుగా ఉన్నది, కానీ నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఇది లేదు అని తెలుస్తుంది నీకు. కనుక ఇది మిథ్య అని ఎవరు చెప్తున్నారు? శాస్త్రం చెప్తున్నది. శాస్త్రాన్ని నమ్ముతావా లేదా? 1000 తల్లులతో సమానమైనటువంటి శాస్త్రాన్ని నమ్మి తీరాలి. నమ్మకపోతే ఎవరికి నష్టం? శాస్త్రానికే, మనకే నష్టం. అద్వయేన కల్పిత. ఇలా గనక మనం తెలుసుకున్న రోజు ఇవన్నీ కూడా కల్పింపబడినవన్నీ కూడా లేవు కదా. ఇది మిథ్య అన్నాడు. ఉండి లేకుండా పోయేది మిథ్య. తుచ్చం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడూ లేనటువంటిది. త్రికాల అసత్, 3 కాలాల్లో లేనటువంటిది, అది తుచ్చం. ఏమిటది? దానికి ఉదాహరణ అంటే కుందేటి కొమ్ము. కుందేలు కొమ్ము ఉంటుందండి, మీరు ఎప్పుడన్నా చూసారా? కుందేలుకు కొమ్ము, కొమ్ము కుందేలు కొమ్ము ఎప్పుడూ లేదు, దాన్ని తుచ్చం అంటారు. అంటే ఎప్పుడూ లేనటువంటిది తుచ్చం. ఆకాశ పుష్పాన్ని ఎప్పుడన్నా చూసారా? గగన పుష్పం ఎప్పుడూ లేదు. వంధ్యాపుత్రుడు, ఒక వంధ్య అంటే ఆవిడకి పిల్లలే లేరు, ఈయన వంధ్యాపుత్రుడండి అంటాడు. పిల్లలు లేని వాళ్ళకి పుత్రుడు ఎట్లా ఉంటాడు? అసలు ఉండడు. కనుక ఎప్పటికీ లేనటువంటిది దాన్ని తుచ్చం అంటాం. ఉండి కనపడుతూ లేకుండా ఉండేది మిథ్య అన్నారు. ఉన్నట్లుగా కనపడుతుంది కానీ లేదు. సత్ అసత్. కనుక మిథ్య అంటే ఏమిటి? సత్ కాదు, సత్ విలక్షణం, అసద్విలక్షణం. సన్నాప్యసన్నాప్యుభయాత్మికానో భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో. ఇదే అనిర్వచనీయం, మాయా అన్నారు. నిర్వచనం చెయ్యలేవు. ఈ ప్రపంచం ఉన్నదా అంటే ఉన్నదండి అన్నాడు, లేదు అంటే లేదు అన్నాడు. ఏమిట్రా? ఉంటే లేవు, ఉంటే లేకుండా ఉండడం లేదు, లేకపోతే ఉండడం లేదు. ఏమిటి? కాసేపు ఉన్నదంటావు, కాసేపు లేదంటావు. ఏమండి, ఒక వస్తువు ఉంటే అది లేకపోవడం ఉండదు, అది లేకపోతే ఉండడం ఉండదు. మీరు చెప్పి వేదాంతం ఏం చెప్తున్నారు? ఉన్నది లేదు. అందుకే మేము వేదాంతం క్లాసుకు రాం. చాలామందికి 100కి 99.9999కి వెళితే వేదాంతం అర్థం కాదు. చాలా కష్టం, ఎంతో పుణ్యం ఉండాలి దానికి. జన్మ 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 జన్మల సంస్కారం, పుణ్యం ఉంటే అర్థమవుతుంది. అందుకని చెప్తున్నారు శివ అంటే ఏమిటి? ఎప్పుడైతే ఈ 2 అనేటువంటి కల్పనలు ఉంటాయి లేవో, అందుకని వివాహం అంటే ఏమిటో తెలుసా? మంగళం, కళ్యాణం, మంగళం అంటారు. వివాహం ఎందుకు? స్త్రీ పురుషుడు ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడు ఇద్దరు కారు వారు ఒకటే అని అర్థం. అందుకనే మంగళం అంటారు. మంగళ కార్యం, వివాహం మంగళ కార్యం. ఇప్పుడు డైవర్సుల కార్యం అయిపోయిందనుకోండి. పూర్వకాలంలో మంగళ కార్యం. ఎందుకంటే శరీరాలు ఒకటైనప్పటికీ కూడా వారి ఆలోచనలు ఒక్కటే. అందుకనే మంగళ కార్యం అది. మంగళ కార్యం అంటే ఏమిటి? భార్య భర్త కంటే వేరు కాదు, భర్త భార్య కంటే వేరు కాదు అనేటువంటి ఒకే ఆలోచనతో ఉన్నటువంటిది. అది శివ అంటే మంగళం అని అర్థం. అదేవిధంగా బ్రహ్మము, ఆత్మ, అనాత్మ 2 లేవండి. ఆత్మ, ఇప్పుడు ఈ పేర్లు ఓర్లు ఇవన్నీ కూడా అనాత్మ అంటుంటాం మనం. అనాత్మ అనేది లేదు. అనాత్మ కల్పింపబడింది ఆత్మ మీద. అనాత్మ అనేది ఉన్నదా? పాము అనేది ఉన్నదా? కల్పింపబడింది నిజంగా. ఎండమావుల్లో నీరు కల్పింపబడింది, రోడ్డు మీద నీరు ఉన్నదా? లేదు కదా. కళ కల్పించబడింది, కళ ఉన్నదా? కల్పించబడినవన్నీ నిజమా? లేవు కదా. అప్పుడు 2 ఉన్నాయా, 1 ఉందా? కలగనేవాడు ఎవరు? ఇతడే, పడుకున్నవాడే కలగంటున్నాడు. ఆ కలగనేవాడు ఒకడు, ఒక వస్తువులు అన్నీ చూస్తాడు వాడు. అవన్నీ నిజమా? లేదు.
ఇవన్నీ కల్పించనే కదా, ఉన్నది ఒక్కడే, అది శివ అంటే. ఎప్పుడు ఏకంలో బాధ ఉండదు, రెండు కనపడితే బాధ. అందుకనే శివుడు అర్ధనారీశ్వరుడై కూర్చున్నాడు, చూసారా? అర్ధనారీశ్వరుడు. తర్వాత కారిక చదువుతాం. నాత్మభావేన నానేదం న స్వేనాపి కథంచన న పృథక్ నా పృథక్ కించిత్ ఇతి తత్వవిదో విదుః. ఇప్పుడు మనం రెండు భేదాలు చూస్తున్నాం, చైతన్యం, జడం, ఆత్మ, అనాత్మ, బ్రహ్మము, ఈ జగత్, ఇవన్నీ వేరువేరుగా చూస్తున్నాం. గౌడపాదాచార్యుల వారు ఏమంటారంటే అసలు రెండోది లేదు కదా. చైతన్యము ఆత్మ అన్న ఎందుకు అంటున్నావు? జడాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి జడ వస్తువుని చైతన్యం అన్నావు. అద్వైత ఆత్మ ఎందుకంటున్నావు? ద్వైతాన్ని, ప్లూరాలిటీని చూస్తున్నావు కాబట్టి అద్వైత ఆత్మ, ఇవన్నీ ద్వైతం అంటున్నావు. అసలు ఈ ద్వైతం అనేవి లేవు కదా, ఇవన్నీ నిజం కాదు కదా. అందుకని వాటి స్టాండ్ పాయింట్లో ఇది అద్వైతం. అసలు బ్రహ్మము అద్వైతం కూడా కాదు. ఈ ద్వైతం అనేది మనకు ఉండడం వల్ల భ్రమ మనసులో. ఆ ద్వైతం స్టాండ్ పాయింట్లో అద్వైతం అద్వైతం అని చెప్పి వాడుతున్నాం మనం. నిజంగా అద్వైతం అని చెప్పి అనాల్సిన పని లేదు. జడం, చేతనం, సెన్షియంట్, ఇన్సెన్షియంట్ అనేటువంటిది కూడా మనం వాడకూడదు. వాటి స్టాండ్ పాయింట్ అంటే దృష్టి అన్నమాట. వ్యావహారిక దృష్టిలో ఇవన్నీ భేదాలు ఉన్నాయి, పారమార్థిక దృష్టిలో భేదాలు లేవు. ఈ వ్యావహారిక దృష్టిలో ఈ భేదాలన్నీ కూడా సత్యమా అని అడిగితే ఆత్మ అనాత్మ, ఈ శరీరం అనాత్మ, మనస్సు అనాత్మ, నేను ఆత్మని అని అంటాం. కానీ నిజంగా అనాత్మ అనేది లేదు. అసలు అనాత్మ అని నువ్వు అనుకుంటున్నావు కనుక ఆత్మ అని చెప్పాల్సి వస్తున్నది. అనాత్మ అంటే ఏమిటండి? ఉన్నదా అసలు? పాము అనేది ఉన్నదా? లేదు కదా. తాడు, పాము రెండు లెక్క కడతారా? మూడా, రెండా, మూడా, నాలుగా? చెప్పండి మీరే. ఉన్నది తాడే, పాము లేదుగా. ఒకడేమో దారగా చూస్తాడు దాన్ని, ఒకడు కర్రగా చూస్తాడు, ఒకడు మాలగా చూస్తాడు, రకరకాలుగా చూస్తున్నాడు. కానీ నిజంగా ఉన్నది ఒక్కటే కదా. అదేవిధంగా ఇవన్నీ చూసేవన్నీ కూడా సత్యం అనుకుంటున్నావు ఏమిటి నువ్వు అంటే అవి లేవు నాయన. అసలు ఆత్మ అనాత్మ, అనాత్మ అనేది లేదు అసలు, నువ్వు కల్పించుకున్నావు కనుక అనాత్మ స్టాండ్ పాయింట్లో ఆత్మ అంటున్నామే కానీ అసలు ఆత్మని కూడా అనకూడదు. నేను అంతే, అయిపోయింది దాంతో. నేనెవరిని? ఇంజనీర్ని అన్నాడు. మరి నువ్వు ఇంజనీర్వి కాదురా, ఆత్మస్వరూపానివి. కనుక పుట్టడంతోనే అజ్ఞానంతో పుట్టావు, అజ్ఞానంతోనే పెరుగుతున్నావు, అజ్ఞానంతోనే చనిపోతాడు మనిషి. వాడు అజ్ఞానంలో ఉన్నానని కూడా వాడికి తెలియదు. అది పెద్ద సిక్ మిస్టరీ. అందుకని మిస్టరీ అంటే ఏందో తెలుసా? మై స్టోరీ ఈజ్ కాల్డ్ మిస్టరీ, హిజ్ స్టోరీ ఈజ్ కాల్డ్ హిస్టరీ. జ్ఞాని ఎక్కడో ఉన్నాడు. అసలు జ్ఞాని స్టేటస్సే వేరు. కనుక మైట్ ఈజ్ రైట్ అంటాడు. మెజారిటీ అండి, మెజారిటీ ఎక్కువ మంది ఎట్లా ఉంటే అట్లా అంటాడు. ప్రపంచం మొత్తం ఏకమైనా కూడా సత్యం సత్యమే. కానీ ప్రపంచం అంతా మెజారిటీ ఉందని చెప్పి అసత్యం సత్యం కాలేదండి. 100 మంది 99 మంది అసత్యం పలుకుతున్నారని చెప్పి సత్యం అవుతుందా? అది సత్యాన్ని చెప్పేవాడు ఒక్కడున్నా అది సత్యమే. కానీ సత్యాన్ని ఎవరు మార్చలేరు. అందుకని ఈ కారికలు ఏమంటున్నారు? ఆత్మభావేన ఇదం ఇదం నానా, నానేదం అని ఉన్నది అక్కడ. నానా ఇదం, ఈ కనిపించేటటువంటి భేదాలన్నీ కూడా. ఇదం నానా అంటే అనేక రకాలుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం, రంగురంగులుగా రకరకాలుగా అనేక పేర్లతో కనపడుతోంది కదా. ఆ తంగమాడిగైకి వెళితే ఎన్ని రకాలు, ఆ నల్లి షాపుకి వెళితే ఎన్ని రకాలు, ఆ శరవణ స్టోర్కి వెళితే చెప్పక్కర్లేదు, అదొక మహాలోకం, మాయాలోకం. ఇదే నానా అంటే. నానా ఇదం న, ఇది నిజంగా లేదు. అప్పుడు ఇట్లా చెప్తే ఏం చెప్తారా? కీలు పాకలో చేరుస్తారు మనల్ని. పాపం ఏమిటో ప్రాబ్లం ఉన్నది వాళ్ళకే ప్రాబ్లం యాక్చువల్గా. శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో చెప్తారు,
అంతా కూడా భ్రాంతి లోకం అన్నాడు. భ్రాంతి అంటే తెలుసు కదా, పిచ్చి వాళ్ళ లోకం అని అర్థం. వాళ్ళు మెజారిటీలో ఉండడం వల్ల వాళ్ళకి తెలియడం, ఎందుకంటే అందరు పిచ్చివాళ్లే కనుక. అందరు పిచ్చివాళ్లే కనుక నువ్వు పిచ్చివాడివి, నేను పిచ్చివాడినే కదా, వాళ్ళకి తెలియదు. చాలా కష్టం. నానా న అస్తి ఆత్మభావేన న అపి కథంచన. ఇవన్నీ కూడా మనం చూసేవన్నీ ఆత్మతో ఏకంగా ఉన్నాయా విడిగా ఉన్నాయా అంటే ఏకమని చెప్పలేవు, విడిగా ఉన్నాయని చెప్పలేవు. ఈ నానాగా చూస్తున్నవన్నీ ఏమండి ఇది ఇప్పుడు ఆత్మ నుంచి వేరుగా ఉన్నదా, ఆత్మే అయి ఉన్నదా అంటే ఆత్మ కంటే వేరు కాదు, ఇది ఆత్మ కాదు. ఇప్పుడు ఈ చూస్తున్న ఈ క్లిప్పు పుష్పం అన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఆత్మ అంటారా అంటే ఆత్మ కాదు. పోనీ ఆత్మ కంటే వేరుగా ఉన్నాయా అంటే వేరు కాదు. ఏదో ఒకటి చెప్పాలి కదండి, అది కాదు ఇది కాదు అంటారేమిటి అంటే ఇట్లా కన్ఫ్యూజ్ చేసి టీచింగ్ చెప్తూ ఉంటారా మాకు అని అనుకుంటాం మనం. ఆ శాస్త్రం చెప్పేదానికి మనం ఎదగాలి. అది ఎదిగే వరకు మన భ్రమలో మనం ఉంటాం. ఇదొక తపస్సు, ఎంతో తపస్సు చేయాలి. దీనికి తపస్సు అంటే ఏం లేదు, శ్రద్ధ భక్తి చదవడమే. కనుక ఈ క్లిప్పు ఉన్నదంటారా, ఇప్పుడు మీరు ఉన్నదంటారు. శాస్త్రం అంటుంది, ఒకడొచ్చి లేదంటాడు. శాస్త్రం అంటుంది అది ఉంది లేదు అన్నాడు, అది ఉన్నది లేదు. ఇప్పుడు ఈ క్లిప్ అనేటువంటిది ఆత్మ అని చెప్పలేవు, ఇది ఆత్మ కంటే వేరైనదని చెప్పలేవు. అదే చెప్తున్నారు, నా కథంచన ఆత్మభావేన. ఇది ఐడెంటికల్, నాట్ ఐడెంటికల్ విత్ ద సెల్ఫ్ నార్ డిఫరెంట్ ఫ్రమ్ ద సెల్ఫ్. ఎందుకంటే తెలుసా, ఇందులో ఈజినెస్ ఉన్నది. ఆ ఈజినెస్ వచ్చి ఆత్మది. ఈ క్లిప్పు ఆత్మకి సంబంధం లేదు కనుక క్లిప్ అనేది లేదు అసలు. ఇది ఆత్మ అని చెప్పలేవు, ఇది ఆత్మ కాదు అని చెప్పలేవు. స్వామిని మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా అని అడుగుతారు ఇప్పుడు నన్ను. అంత కష్టం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మాండుక్య స్టార్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను, లేకపోతే ఒక్కొక్కసారి ఆపేసేయాలని కూడా అనిపించింది నాకు. అంత కష్టం అనిపిస్తున్నది నాకే ఒక్కొక్కసారి. మీకు మరీ కష్టమైన సబ్జెక్టు చెప్తున్నానేమో అని అనిపిస్తున్నది నాకు. కానీ స్టార్ట్ చేశాను కనుక ఆపలేను. 2 అధ్యాయాలు చెప్పి తీరాలి నేను. మీరు కూడా కొంచెం నాకు సహకరిస్తే నేను ప్రయత్నం చేస్తాను. ఈ ప్రపంచోపశమం అనేటువంటిది ఇంటికి వెళ్ళి ప్రతి వాక్యాన్ని మననం చేయాలి. చేస్తే తప్ప అర్థం కాదు. విన్న మాటలు ప్రతిదీ ఒక్కొక్క వాక్యాన్ని. కనుక మనం ఈ చూసే నానా ప్రపంచం అంతా కూడా ఇది సత్యం కాదు, ఇది బ్రహ్మం మీద ఆ ఉన్నది ఉనికి అనే దాని మీద కల్పింపబడినదే కానీ సత్యం కాదు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకుంటాం, ఒక రోజుకి మనం తప్పకుండా తెలుసుకుంటామని ధైర్యంతో చదవాలి శాస్త్రం. చాలా కష్టం, కష్టమైనా సరే ఇష్టంగా చదవాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.